వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో రెండు హిమాలయన్స్, అదొక హిమాలయన్ ఇదొక హిమాలయన్. నా R15V2 బుల్లెట్లు రెండు క్లాసిక్ 350లు అండ్ ఇంకొక R15V3 అండ్ FZ4. ఇది V4 R15M అండ్ దిస్ ఈజ్ మై బైక్ R15V2. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి 160 కిలోమీటర్లు రైడ్ చేస్తున్నాం. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. Hello, good morning everyone. This is Nagendra here and welcome back to my YouTube channel Rider VNB. ఈ బైక్ కూడా మనతో పాటు రైడ్కి వస్తుంది మేబీ. అండ్ దిస్ ఈజ్ అవర్ బైక్. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే టైం 6:13 అవుతుంది. 5:30కి మీటప్ పాయింట్ దగ్గర ఉండాలి. 6:13 అవుతుంది. లెట్స్ గో. ఈరోజు సండే డిసెంబర్ 29th. సో బ్రేక్ఫాస్ట్ రైడ్ కోసం వెళ్తున్నాం. ఎక్కడికి ఏందనేది మన మీటప్ పాయింట్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడదాం. మన ఫ్యూయల్ రేంజ్ 15 కిలోమీటర్స్ ఉంది. సో మీటప్ పాయింట్ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. వడ్డేపల్లి చర్చ్. సో వడ్డేపల్లి చర్చ్ దగ్గర అందరం మీట్ అవ్వాలి. ఈ రైడ్కి ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్ వస్తున్నారు. నేను ఒక 15 మెంబర్స్ని గ్యాదర్ చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ రైడ్ కోసం. ఇందులో మాత్రం ఒక 9 మెంబర్స్ వస్తున్నారు. సో ఆల్రెడీ 3 or 4 మెంబర్స్ రావచ్చు మీటప్ పాయింట్ దగ్గరికి. మనమే లేట్కి వెళ్తున్నాం. సో వచ్చేసాం మనం ఫైనల్గా వడ్డేపల్లి చర్చ్ దగ్గరికి. మనం మీటప్ పాయింట్ ఇదే. ఓకే, మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడే. ఇంకో హిమాలయన్ కూడా వచ్చింది. హాయ్ బ్రో. హాయ్ హాయ్. నాగేంద్ర. ఇంత లేట్ అవుతే అప్పుడెప్పుడు వచ్చినా నేను. ఛాన్స్ అయిపోతాను లే. మీ అర్ధ గంటకి ఎక్కువ అవుతుంది నేను వెయిట్ చేయబట్టి. వాటిలో నార్మల్ పెట్రోల్ కొట్టేసాను. 610కి 5.5 లీటర్స్ వచ్చింది ఆల్మోస్ట్. ఓ 500 కొట్టి 2 కలిపి పే చేసాయి. బైక్ రెంట్, అది బైక్ ఇచ్చినందుకు రెంట్. ఓకే, రైడర్స్ అందరూ ఇన్ టైంలో వచ్చారు. టైం ఎంత అవుతుంది చూడు, 7:30 షార్ప్. టైంకి వచ్చేసిల్లు అందరు. షార్ప్ 6కి వచ్చేసిల్లు. ఓకే లెట్స్ గో. ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించేసాం బైక్లలో. ఒక 3 బైకర్స్ తొర్రూరు నుంచి వచ్చారు. మిగతా వాళ్ళందరం ఇక్కడే. ఇందులో 3 హిమాలయన్స్ ఉన్నాయి. 3 హిమాలయన్స్, 2 R15లు, 2 బుల్లెట్లు, ఒక FZ. లెట్స్ గో. ఇంత నీట్గా ఉంది డబ్బా. చలో. మరి అందుకే కొన్నది R15. 5:30కి మీట్ అయ్యి 6కి స్టార్ట్ అవ్వాలి రైడ్. 7:30 అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసా ఈ టైం అయిద్దని కూడా. లెట్స్ గో. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే రైడ్ సూపర్ ఉంది, కానీ కొద్దిగా అందరం గ్యాదర్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఒక 3 బైకర్స్ తొర్రూరు నుంచి వచ్చారు. అట్లా చాలా లేట్ అయిపోయింది. తన పేరు అఖిల్. తను కూడా యూట్యూబరే. 2 హిమాలయన్స్, అదొక హిమాలయన్ ఇదొక హిమాలయన్. నా R15V2 బుల్లెట్లు 2 క్లాసిక్ 350లు అండ్ ఇంకొక R15V3 అండ్ FZ.
సో ఓవరాల్ మీదకి వచ్చేసాం. మొత్తానికి టైం 7:33 అవుతుంది. ఇక్కడ ఒక చిన్న లైన్ అప్ పెట్టేసి మన రైడ్ని అయితే షురూ చేద్దాం. ఇంకా ఓకే, సూపర్. ఎదురుంగా సన్ అండ్ హైవే మీద మన బైక్స్. ఇది అఖిల్ బ్రోది హిమాలయన్, ఇది ఇంకో బ్రోది హిమాలయన్, అండ్ దిస్ ఇస్ మై బైక్, అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ బుల్లెట్ 350, అండ్ దిస్ వన్ ఆల్సో బుల్లెట్ 350 క్లాసిక్, అండ్ మా ఫ్రెండ్ ఇది R15 V4, ఇది V4 R15M, and this is my bike R15 V2, and this is my friend Sham bike FZ. So 1 2 3 4 5 6 7 8 bikes, అందులో 3 హిమాలయన్స్, 2 బుల్లెట్లు, 2 R15లు, ఒక FZ బైక్. సో 8 బైక్ల మీద మొత్తం 10 మంది వెళ్తున్నాం, 10 మెంబర్స్. సో ఈ రైడ్ ఎక్కడికి అంటే, సో ఇప్పుడు వరంగల్ నుంచి లక్నవరం లేక్కి బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తాను. ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంది లక్నవరం లేక్. సో అప్ అండ్ డౌన్ 160 కిలోమీటర్స్. సో చాలామంది బైకర్స్ అయితే గ్యాదర్ అయ్యాం. ఫర్ ద ఫస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ రైడ్కి మన లోకల్ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి తీసుకెళ్తున్నా. సో ఈ రైడ్ ఫోన్ తీసుకుంటాను, ఆ ఫోన్ పడ్డా అనుకుని నాకు జల్లు అని. సో ఫర్ ద ఫస్ట్ టైం అయితే కొంతమంది బైకర్స్ని గ్యాదర్ చేసి రైడ్కి అయితే తీసుకెళ్తున్నా. మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడో 6 o'clockకి స్టార్ట్ అవ్వాల్సిన రైడ్ ఇక అందరం గ్యాదర్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. సో లెట్స్ గో టు లక్నవరం లేక్. ఒకసారి మన బైకర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తా. బ్రో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హై గాయ్స్, నీ స్టైల్ అయ్యో నాకు కూడా చూడరు ఇద్దరా అవునే కాదు, నా వీడియో కూడా చూడరు. సో మనోన్ పేరు అఖిల్. బ్రో నీ పేరు? షాహిద్. షాహిద్. హాయ్ గాయ్స్, దిస్ ఈస్ రాజా. రాజా. బ్రో మీరు? శ్యామ్. శ్యామ్. ఓ మన ఫ్రెండే, మర్చిపోయినా. శ్యామ్ తొర్రూరు నుంచి వచ్చాడు. చాలా కష్టపడి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే మొలేసి చలిలో 10 కాల్ చేస్తే లేపి నేను కాల్ చేస్తే లేచింది. అవునా? మీరు ముగ్గురు తొర్రూరు నుంచి కదా? గ్రేట్. నా కోసం తొర్రూరు నుంచి వరంగల్కి వచ్చారు రైడ్కి. నేను కూడా. తను రంజిత్ మనతో పాటు తిరుపతి రైడ్కి వచ్చాడు. బ్రో మీ పేరు? వంశీ. వంశీ. హాయ్ బ్రో మీ పేరు? బ్రో హాయ్ విజయ్. విజయ్. బ్రో మీ? హాయ్ బ్రో, నా పేరు అమర్నాథ్. అండ్ మనోన్ పేరు రాకేష్. R15 V4M బైకర్. పొద్దున్నే నా కోసం కష్టపడి చీకట్లో 5ంటికి లేచినావా? లేవలేగా? లేవలే. లేస్తే ఇంత లేట్ ఎందుకు అయిందా? నేను లేట్ అయింది పూజ. ఓకే, ఇది మన బాయ్స్. సో లెట్స్ గో టు లక్నవరం లేక్, హ్యావ్ ఫన్. డస్టీ ఉంది బైక్. ఓకే, లెట్స్ గో టు లక్నవరం లేక్. హలో. One, 2, 3, 4, 5, 6. ఇంకో బైక్ ఉంది ఇంకా 7 and 8. సో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ని ఆర్గనైజ్ చేస్తున్నా. ఆర్గనైజ్ అంటే జస్ట్ ఫ్రెండ్స్. సో అందరినీ గ్యాదర్ చేసి రైడ్ని అయితే షురూ చేసిన సక్సెస్ఫుల్లీ. సో అందరిని గ్యాదర్ చేసిన ఈ రైడ్ని కూడా సో ఎటువంటి డిస్టర్బ్స్ లేకుండా కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు టైం 7:56 అవుతుంది. ఇక్కడ నుంచి లక్నవరం లేక్కి వెళ్తున్నాం, చెప్పాను కదా. సో లెట్స్ గో. అండ్ ఇది జస్ట్ ఈ రైడ్ ఒక 2 days బ్యాకే ప్లాన్ చేసి ఉండే. ఇంకొక 5 members అంటే 5 bikers రావాల్సి ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు రాలేకపోయారు. సో ఎనీవే నెక్స్ట్ టైం మళ్ళీ ఒక పెద్ద రైడ్ని ప్లాన్ చేద్దాం. ఇది జస్ట్ ఒక చిన్న రైడ్ లాంటిది అంతే, అంటే జస్ట్ చిన్న వార్మప్ రైడ్ లాంటిది. ఏం లేదు, లక్నవరం లేక్కి వెళ్ళి లేక్ అట్లా చూసేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ మ్యాక్స్ 10 or 11 లోపు రిటర్న్ రావడమే. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి 120 kilometers రైడ్ చేస్తున్నాం, అంతే సింపుల్. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో ఇట్లా ఒక రైడ్ని ప్లాన్ చేయాలనుకుంటున్నా, బ్రేక్ఫాస్ట్ రైడ్ లెక్క కొందరు బైకర్స్ని. సో ఎప్పటి నుంచో అనుకుంటే ఫైనల్గా ఇప్పుడు సెట్ అయింది. అండ్ ఇంకా కూడా మనకు కొంతమంది బైకర్స్ ఉన్నారు, వీలైతే ఫ్యూచర్లో ఒక మంచి రైడ్ని కూడా మనం అయితే ప్లాన్ చేద్దాం.
ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. సో అందరికి చెప్పడం మర్చిపోయినా, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మేబీ ఇది న్యూ ఇయర్ రోజే నేను పబ్లిష్ చేస్తాను యూట్యూబ్లో. సో న్యూ ఇయర్ రైడ్ లాగా అనుకోండి. ఇయర్ ఎండ్లో ఇదే నా లాస్ట్ రైడ్, ఇంకా బ్రేక్ఫాస్ట్ రైడ్. సో ఇది జనవరి 1st 2024లో ఇదే నా లాస్ట్ రైడు. ఇది జనవరి 1st 2025 రోజు పోస్ట్ చేస్తాను అని అనుకుంటున్నా మ్యాక్స్. అందుకే అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఒక్క బైక్ మీదే ఇద్దరు రైడర్స్, 2 బుల్లెట్స్ మీద ఇద్దరు డబల్ ఉన్నారు. మిగతా అందరు బైకర్స్ సోలోనే. సో 8 బైక్స్ మీద 10 మెంబర్స్ వెళ్తున్నాం. అటు నుంచి వ్యూ సూపర్ ఉంది. ఫాగీ వెదర్. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్తే సూపర్ ఉండు. ఎదురుగా మౌంటైన్ కూడా కనిపించట్లేదు ఈ ఫాగ్లో. ఫుల్ ఫాగ్ ఉండిపోయింది, లైట్ కనిపిస్తుంది. సో ఇది మా కాన్వాయ్. స్టార్టింగ్లో ఒక హిమాలయన్ పోతుంది, మేము ఇద్దరం బ్యాక్ సైడ్ ఉన్నాం. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో 2024లో ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్, అది కూడా నియర్ బై, అందరూ నియర్ బై ఉన్న వాళ్ళే. ఒక 3 మెంబర్సే చెప్పాను కదా తొర్రూరు నుంచి. ఇక అందరు నియర్ బై రైడర్సే. హన్మకొండ వరంగల్ లోకల్ బాయ్స్ అన్నట్టు. సో ఈ టీంకి చిన్న రైడర్స్ ట్రైబ్ అని పెట్టాము నేమ్. ఒక అఫీషియల్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి వీలైతే ఎంతమంది బైకర్స్ ఉంటే అంతమందిని యాడ్ చేస్తాను. వరంగల్ అండ్ హన్మకొండ లోకల్లో ఉన్న వాళ్ళైతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయండి. వీలైతే మిమ్మల్ని కూడా నేను యాడ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి రైడర్ విఎన్బి. సో ఫ్యూచర్లో ఎవరైనా రైడ్స్కి వెళ్ళాలనుకుంటే వరంగల్ నియర్ బై ఉన్న వాళ్ళైతే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేను వీలైతే గ్రూప్లో యాడ్ చేసి స్మాల్ అంటే తక్కువ డిస్టెన్స్ ఉన్న రైడ్స్కి అయితే నేను తీసుకెళ్తాను. సో ఫ్యూచర్ రైడ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న రైడ్స్కి అయితే నేను మ్యాక్స్ ఎంత పాసిబిలిటీ ఉంటే అంతమందిని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. మై ఫేవరెట్ బైక్, నా హార్ట్ అది. ఎన్ని బైక్స్ వచ్చినా ఆ బైక్ మాత్రం నేను అస్సలు వదిలిపెట్టాను. ఎందుకంటే మై ఎమోషన్. నాకు చాలా ఇష్టమైన బైక్ అది. అండ్ నా ఫస్ట్ బైక్ R15 V2.
సో వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ లక్నవరం లేక్. అప్పుడెప్పుడు వచ్చిన లక్నవరం లేక్కి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వస్తున్నా. ఎట్లుంది రైడ్ ఎక్స్పీరియన్స్? సూపర్వా రైడ్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ లెవెలా మన బ్యూటిఫుల్ లక్నవరం లేక్. యాక్చువల్గా ఇప్పటిదాకా మాట్లాడి రికార్డ్ చేయలే, జస్ట్ కెమెరా ఆన్ చేసి కానీ రికార్డ్ చేయలేదు. ఇప్పుడు చెప్పు ఎట్లుంది రైడ్? సూపరా రైడ్? దుమ్ము లేచిపోయింది. ఎట్లా అనిపించింది రైడ్? అన్న అసలు నెక్స్ట్ లెవెల్. అసలు అంతేనా? మీతో వస్తే ఒక మజా వేరే వచ్చింది. నార్మల్గా రైడ్ చేస్తుంటే అంత ఫీల్ అనిపించలేదు, కానీ మీతో వస్తే మంచిగా అనిపించింది. ప్రొఫెషనల్ రైడర్స్ ముగ్గురు ఆటగాళ్ళే. పెద్ద అంటే అన్న పేరేం పేరేనా ఆటగాళ్ళని కింద ఘోరంగా వ్యూస్ వస్తాయి కదా. విజయదా ఆటగాళ్ళు హ్యాష్ ట్యాగ్ ఇది ఈయనకు పెడదాం ఆటగాళ్ళు. ఉందా మీరు మాకేం చెప్పు. ద బ్యూటిఫుల్ లక్నవరం లేక్. ఓకే, ఇప్పుడే టిఫిన్ ఆర్డర్ చేసి వచ్చిన. మన వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. టైం 10:30 అవుతుంది, ఇంకా స్టిల్ బ్రేక్ఫాస్టే చేయలేదు. కానీ వచ్చింది మాత్రం బ్రేక్ఫాస్ట్ రైడ్కే. ఇప్పుడు ఒక బోర్డు పోతుంది అక్కడ. రీసెంట్గా అక్కడ ఒక కొత్త ఐలాండ్ ఓపెన్ అయింది. సో వీకెండ్ రావాలంటే బెస్ట్ ప్లేస్ ఇది. సో వరంగల్కి చాలా నియర్ బై ఉంది, జస్ట్ ఒక 80 కిలోమీటర్స్ వరంగల్ నుంచి. సూపర్ ప్లేస్. ఇట్లయితేనే వైట్గా పడతాను, ఇట్లయితే బ్లాక్ పడతాను. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి రైడ్స్ని స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం.